కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రమాదంలో ఉందన్నారు తెలంగాణ మంత్రులు. మేడిగడ్డ బ్యారేజ్ను పరిశీలించిన మంత్రుల బృందం కేసీఆర్ పిచ్చి ప్రాజెక్టును కట్టి ప్రజా డబ్బంతా వృధా చేశారని మండిపడ్డారు. ఎక్కడైనా బాంబు దాడులను తట్టుకునేలా ప్రాజెక్టులను నిర్మిస్తారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు రూల్స్కు విరుద్ధంగా నిర్మించారని అన్నారు. వాంటెడ్లు చేసినా అతను ఇంజనీర్స్ ఏమైనా అడ్వైస్ తీసుకున్నా, లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆయననే చీఫ్ ఇంజనీర్గా డిజైన్ చేసినా, ఇది అసలు ప్రజలకు తెలియాలి. అసలు ఇది ఎవరైనా కిందికి పోయే గ్రావిటీకి పోయి కింద పోయే వాటరు కింద 3 బ్యారేజ్ కట్టి పైకి తీసుకొచ్చి కిందికి వదిలిపెట్టడము అదొక తుక్కులకు చర్య. అది ఇంకా మీరు రాను ఇంకా కిందికి పోయి పోలవరం దగ్గర కట్టి మళ్ళీ 3 బ్యారేజ్ కట్టేవాళ్ళు. మీరు ఏంది పని అది? మీ ప్రజెంటేషన్ చూసిన తర్వాత మీరు ఈఎన్సీగా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, సిఈలు ఉన్నారు, హరిరామ, మీరు అప్పుడే లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు యాక్చువల్గా నేను ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రేట్ క్వశ్చన్. ఇది మీ గవర్నమెంట్ అంటే అప్పటి గవర్నమెంట్ అయినా ఇప్పటి అయినా వీఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ మనీ. వాళ్ళని కాపాడాలి మేము. ఏం పిచ్చి ప్రాజెక్ట్ ఇది? ఏం చేసింది మీరు? ఇలా బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది ఇన్ఎక్స్ప్లికబుల్ గా ఉంది. ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్ క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కట్టడం జరుగుతుంది. యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్ క్వేక్. మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారు, అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రోప్రియేట్. బర్డన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ when Kaleshwaram project is completed will be about 10% cost of finance తీసుకుంటే 13,000 crores a year. ప్రభుత్వం యొక్క లెగసీ మాకు వదిలిపెట్టింది 8-9 వేల కోట్ల బిల్స్ అన్పేడ్ గా వదిలిపెట్టడం జరిగింది. ఏవైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో లేకుంటే ఆ టెక్నికల్ గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారో యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వారు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్ తో వేయాలన్నది మీకున్న నామ్స్. దాన్ని మీరు డీవియేట్ అయి నిజంగా మీరు ఆర్సీసీతో కట్ ఆఫ్ వాల్ వేసి ఉంటే కట్ ఆఫ్ వాల్ వేసి దాని మీద మీరు ర్యాఫ్ట్ వేసి ర్యాఫ్ట్ మీద డ్యామ్ మీరు పర్ఫెక్ట్ గా కట్టి ఉంటే మీకు వాటర్ ఇన్లెట్ అయి ఉండకపోతే ఈనాడు ఈ మేడిగడ్డ గాని, దీనిపైనున్న డ్యామ్ గాని, ఆ పైనున్న డ్యామ్ గాని ఈ ప్రమాదం జరిగి ఉండేదా? ప్రాజెక్టుకు సంబంధించి మానస పుత్రిక మాకైతే సరే గౌరవ ప్రాజెక్టు చర్చ లేదని అడిగితే అది ఫ్లడ్ ఫ్లో కెనాల్ కింద వస్తుందని చెప్తాను, దీనికి సంబంధం లేదని. కానీ ఆనాడు అక్కడి నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి దీని అంతా కూడా టూరిజం అంతా మొత్తం ఒక పెద్ద వ్యవస్థగా మార్చారు కదా. ఇవాళ ఇది ఆ ప్రయోజనం లేనప్పుడు దానికి సంబంధించినటువంటి మానస పుత్రిక పరిస్థితి ఏంది భవిష్యత్తుకు సంబంధించి? ఇన్ని వందల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, మన లక్షల కోట్ల అవన్నీ జరిగిందంటలేం. కానీ ఇంత పెద్ద ధనం పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాజెక్టు ఉపయోగపడబోతే ఆనాడు చెప్పారు పత్రికలు మనం చూసినాం, ఆసియా ఖండంలో ప్రపంచంలో ఇంత గొప్ప సిమెంట్ నిర్మాణం లేదు ఇది అని అనేక రకాలుగా మనం కథనాలు చూసాం.